అంటే ఏంటి? ముఖ్యంగా ఫస్ట్ అబార్షన్ ఎక్కువగా ఎందుకుంటుంది? దానికి గల కారణాలేంటి? ఇవి మనం ఎంతవరకు ప్రివెంట్ చేయొచ్చు అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. యూజువల్‌గా ఏంటంటేనండి, ఈ అబార్షన్ అనేది అంటే ప్రెగ్నెన్సీ అనేది అదంతల అది పోయేటప్పుడు దాన్ని అబార్షన్ అని అంటాము. దానికి గల కారణాలు చాలా ఉంటాయి. యూజువల్‌గా మొదటిసారి అబార్షన్ అయినప్పుడు దాన్ని యూజువల్‌గా మేము ఎందువలన అవుతుంది, ఏంటి అనేది ఇవాల్యుయేట్ అనేది చెయ్యము. అంటే అకార్డింగ్ టు ద ఏసీఓజీ అంటే అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ప్రకారం 2 లేదంటే 2 కన్నా ఎక్కువగా గానీ అబార్షన్స్ అయితే మాత్రం అలాంటి ఆడవాళ్ళలో కారణం ఎందుకు, ఎందువలన అవుతుంది అన్న దాని గురించి ఇవాల్యుయేట్ చేస్తాము. ఆర్‌సీఓజీ అంటే యూకే గైడ్‌లైన్స్ ప్రకారం 3 కన్నా ఎక్కువగా అబార్షన్స్ ఎవరికైతే అవుతుందో వాళ్ళని ఇవాల్యుయేట్ చేస్తాము. సో, ముఖ్యంగా అబార్షన్స్ అనేది 60-70% ఆఫ్ అబార్షన్స్ 12 వారాల లోపు మాత్రమే అయిపోతూ ఉంటుంది. సో, దానికి గల ముఖ్య కారణము క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అంటే జెనెటిక్‌గా ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే ఈ విధంగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ అబార్షన్స్‌ని మనం ప్రివెంట్ చెయ్యొచ్చా అనంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ గానీ, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ గానీ ప్రివెంట్ చేయటం అనేది చాలా కష్టమండి.